పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ అత్లూరి నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. A1గా ఉన్న డాక్టర్ అత్లూరి నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. 5 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ సికింద్రాబాద్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో చంచల్గూడ జైలు నుంచి డాక్టర్ అత్లూరి నమ్రతను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీస్. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, నమ్రతను ఎప్పుడు అదుపులోకి తీసుకోబోతున్నారు పోలీసులు? విచారణ ఎప్పుడు మొదలవబోతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే నిన్న కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఇవాళ మరి కాసేపటి అంటే 10:30 గంటల సమయాన ఇటు గోపాలపురం పోలీసులు చంచల్గూడ జైలుకు వెళ్తారు. A1 నిందితులుగా ఉన్న డాక్టర్ నమ్రతను కస్టడీకి తీసుకోవడం. మొత్తం 5 రోజుల పాటు సికింద్రాబాద్ కోర్టు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో నమ్రత ఉంది. నమ్రతను తీసుకెళ్లి 5 రోజుల పాటు కస్టడియల్ ఎంక్వైరీ గోపాలపురం పోలీసులు అయితే చేయనున్నారు. అయితే ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా కీలకమైన అంశాలను పొందుపరిచారు. గోపాలపురం పోలీసుల విచారణలో కీలకమైన అంశాలకు వైపు వెలుగులోకి వస్తుండగా మరోవైపు ఫిర్యాదులు కూడా ఏదైతే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సంబంధించి ఈ రోజుల వరకు ఫిర్యాదు అందలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఫిర్యాదుల వెలువ వస్తున్న నేపథ్యంలో వాటిని కూడా పరిగణనకు తీసుకొని ప్రస్తుతం డాక్టర్ నమ్రతను కూడా కస్టడీ తీసుకొని విచారించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి A3 నిందితురాలైనటువంటి కళ్యాణి అక్షయమ్మకు సంబంధించి విశాఖపట్నం మేనేజర్ తో పాటు ఇటు ఆమె మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి 6 శాఖల బ్రాంచ్లకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ కరెస్పాండెంట్ కమ్ ఇన్ఛార్జ్ గా నిందితురాలుండి మొత్తం ఇద్దరు కలిసే ఈ సరోగతి విధానంతో పిల్లలు వస్తారనేది తప్పుడు ప్రచారం చేసి మాతృత్వం కోసం వస్తున్నటువంటి దంపతులకు సరోగతి విధానం ఉన్నట్టు కూడా తప్పుడు ప్రచారం చేసి నిందితులు పూర్తిగా మోసాలకైతే పాల్పడుతున్నారు. అయితే దంపతుల నుంచి వరుస ఫిర్యాదులు వస్తుండటంతో ఇటు రాజస్థాన్ సంబంధించినటువంటి దంపతుల పిటిషన్ కాకుండా ఇటు మిగతా వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా మొత్తం కస్టోడియల్ ఎంక్వైరీ అయితే చేయనున్నారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఈ కేసులో అక్షయమ్మకు సంబంధించిన వ్యవహారమే కీలకంగా మారిన నేపథ్యంలో అక్షయమ్మ ఎంత మేరకు సహకరించింది, ఎక్కడి నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డారు, ఎక్కడి నుంచి ఈ చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారన్న కోణంలో ప్రస్తుతం కస్టడీ ఎంక్వైరీ అక్షయమ్మతో పాటు ఇటు ప్రస్తుతం అయితే డాక్టర్ నమ్రతను కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే కస్టడియల్ ఎంక్వైరీకి పోలీసులు అయితే చంచల్గూడ జైలు నుంచి నిందితురాన్ని తీసుకొని నేరుగా బీజేపీ కార్యాలయం తీసుకెళ్తారు. అక్కడ విచారణ అయితే జరగనుంది. హరి ఓకే అమర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.